ఆంధ్రప్రదేశ్‌లో ఓట్లు వేసే సమయం మరికొన్ని గంటల్లోనే ఆ ముహూర్తం రాబోతోంది. సమయం సమీపించేసింది. సో, ఎవరైనా గనక ఓటు వేసే ముందు ఫెయిర్‌గా మీ గుండె మీద చేయబెట్టి ఆలోచించండి. ఈ 5 సంవత్సరాల పరిపాలనా కాలంలో ఏం జరిగింది? ఎవరు ముఖ్యమంత్రిగా నెక్స్ట్ 5 సంవత్సరాల కాలంలో, 10 సంవత్సరాల కాలంలో ఏం జరగబోతుంది అన్నది చాలా చైతన్యవంతులై ఆలోచించండి. 2019లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి కనుక ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయకుండా ఉంటే ఆంధ్రప్రదేశ్ ఎలా ఉండేది? చేసిన తర్వాత ఎలా ఉంది? ఈ రెండింటిని బేరీజ్ వేసుకోవాల్సిన సమయం అందరికీ కూడా ఆసన్నమైంది. 75 సంవత్సరాల స్వతంత్ర భారతావనిలో 75 సంవత్సరాల స్వతంత్ర భారతావనిలో పేదవాడి గురించి ఈ 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ఎక్కువ ఆలోచించారా? అంతకుముందు 7 దశాబ్దాల పాటు పరిపాలించిన వాళ్ళు ఎక్కువ ఆలోచించారా అన్న దగ్గర మీ ఆలోచన మొదలవ్వాలి. ఎందుకనంటే నీలో మానవత్వం ఉంటే, నువ్వు కనీసం మనిషివైతే మొదట ఆలోచించాల్సింది పేద, బడుగు, బలహీన వర్గాల గురించి. వాళ్ళకు కూడా ఇలా చెయ్యి అందించి కొంచెం పైకి తీసుకురావాలనే నువ్వు మనిషివైతే, నీలో మానవత్వం ఉంటే డబల్ ఇన్వర్టెడ్ కామర్స్లో నా వర్డ్స్ మార్క్ చేసుకోండి. నేను మనుషుల గురించి మాట్లాడుతూ ఉన్నా, మానవత్వం ఉన్న వాళ్ళ గురించి మాట్లాడుతూ ఉన్నా. వాళ్ళైతేనే కనీసం పేదలకు కాసింత ఆసరా ఇవ్వాలనుకుంటారు, కనీసం పేదలకు కాసింత చెయ్యి అందించి పైకి తీసుకురావాలి అని ఆలోచన చేస్తారు. వాళ్ళు కూడా మనుషులే కదా, సాటి మానవులుగా ఆలోచించాలని చెప్పి అనుకుంటారు. సో మీలో ఈ క్వాలిటీస్ ఉంటే మీరు ఆలోచించడం స్టార్ట్ చేయండి. ఈ 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి అనే నేను ముఖ్యమంత్రిగా ఆ పదం వినిపించుకుంటూ ప్రమాణం చేసిన తర్వాత కూలికి వెళ్ళాల్సిన పిల్లలు బడులకు వెళ్ళారు. అంబానీ, ఆదానీ స్కూల్స్తో పోటీ పడే విధంగా స్కూళ్ళల్లో మౌలిక వసతుల కల్పన జరిగింది. పేదవాడి చేతిలో ట్యాబులు ఉన్నాయి, ఆరోగ్యకరమైన భోజనం తింటున్నారు, మల్టీలింగ్వల్ టెక్స్ట్ బుక్స్ వచ్చాయి, ఇంగ్లీష్ మీడియం చదువుకుంటూ ఉన్నారు. ఆడపిల్లలు కూడా వాళ్ళ ఆత్మగౌరవాన్ని, వాళ్ళ కనీస గౌరవం కల్పించే విధంగా టాయిలెట్లు కట్టారు, స్కూల్ బ్యాగులు ఇచ్చారు, బూట్లు ఇచ్చారు, బట్టలు ఇచ్చారు, తిండి పెట్టారు. ఐబీ సిలబస్ రాబోతూ ఉంది. స్మార్ట్ క్లాస్ రూమ్స్ తయారయ్యాయి. క్లాసులు కలకలలాడుతూ ఉన్నాయి, స్కూళ్ళు కలకలలాడుతూ ఉన్నాయి. ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరైనా కలగన్నారా ప్రభుత్వ స్కూల్ ఈ విధంగా విద్య అందుతుందని? ఏదో కాసింత బతుకు తెరువుకు చేదోడు వాదోడుగా ఉంటారని చెప్పి పిల్లల్ని స్కూల్కి కాకుండా పనికి పంపించి దాని ద్వారా ఎంతో కొంత రూపాయి వస్తుంది అని చెప్పి వాళ్ళను పనికి పంపించిన వాళ్ళు ఈరోజు స్కూల్కి పంపితే వాళ్ళ అకౌంట్లో డబ్బులు పడుతుంది. పిల్లలకు నాణ్యమైన విద్య అందుతూ ఉంది. అసలు ప్రభుత్వ స్కూళ్ళల్లో అడ్మిషన్లు లేవు అని చెప్పి, అడ్మిషన్స్ ఫుల్ అయ్యాయని చెప్పి బోర్డులు పెట్టే పరిస్థితి వస్తుందని చెప్పి ఏ రోజైనా కలగన్నారా? ఒక సెక్యూరిటీ కూతురు, ఒక రైతు కూతురు, ఒక కౌలు రైతు కూతురు, ఒక లారీ డ్రైవర్ కొడుకు అమెరికాలోని అంతర్జాతీయంగా ప్రెస్టీజియస్ సంస్థలు, యూనివర్సిటీలు, ఆ వేదికల మీదకి వెళ్ళి అంత కాన్ఫిడెంట్గా వాళ్ళతో మాట్లాడి వస్తారు, సెమినార్లలో ప్రసంగించి వస్తారు అని చెప్పి 5 సంవత్సరాల ముందు మీరెవరైనా కలగన్నారా? ఇవేమీ మీకొద్దా? నిర్ణయం మీదే, ఆ తర్వాత భవిష్యత్తు కూడా మీదే. ఏదైనా రోగం వస్తే దాని ఖర్చు కోసం భయపడిపోయేవాళ్ళు, రోగం పెద్దదైతే పెద్ద ఆసుపత్రికి పోవాలంట, మనకు అంత స్తోమత లేదు అనే దగ్గర నుండి 25 లక్షల రూపాయల వరకు కూడా ఆరోగ్యశ్రీ కింద మేమే కడతామని చెప్పి ప్రభుత్వం ముందుకు వచ్చింది. జగన్మోహన్ రెడ్డి అనే నేను ఈ మాట మీద ప్రమాణం చేసిన తర్వాత ఈ 59 నెలల కాలంలో జరిగినటువంటి మార్పులు ఇవి. పందులు పొరిలాడే ప్రభుత్వ ఆసుపత్రులు కలకలలాడుతూ ఉన్నాయి. కనీసం నర్సులు కూడా లేని పరిస్థితుల నుంచి ఒకరు బట్టి 2 డాక్టర్లు అందుబాటులో వచ్చారు, మందులు వచ్చాయి. నెక్స్ట్ 5 సంవత్సరాల్లో 17 మెడికల్ కాలేజీలు కలకలలాడబోతూ ఉన్నాయి. ప్రతి పార్లమెంటు నియోజకవర్గానికి నైపుణ్య శిక్షణ అభివృద్ధి సంస్థలు వస్తూ ఉన్నాయి, కాలేజీలు వస్తున్నాయి, యూనివర్సిటీలు రాబోతున్నాయి.
ప్రతి మహిళ మహారాణి కాకపోయినా ప్రతి మహిళ ఆత్మగౌరవంతో బ్రతికే విధంగా ఈ ప్రభుత్వం వాళ్ళకు సహాయం చేసింది. గూడు లేని వాళ్ళకు 30 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చారు. ఇల్లు కాదు ఊర్లే కట్టారు. కనీసం మీరు గుండె మీద చేసుకొని ఆలోచించండి. ఎవరైనా ఎప్పుడైనా ఒక ప్రభుత్వం తన హయాంలో 30 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇళ్ల నిర్మాణాలు కూడా చేపడుతుందని చెప్పి కనీసం కలగన్నారా? ఆ కల నిజమైంది. కారణం జగన్మోహన్ రెడ్డి అనే నేను ఆ వ్యక్తి చేసినటువంటి ఆ పిలుపు మీద చేసిన ప్రమాణం. ఇలా చెప్పుకుంటూ పోతే కరోనాని మహమ్మారి హిట్ చేస్తే పక్క రాష్ట్రాలు పక్క దేశాలు వణికిపోయే పరిస్థితి నుండి మీరేమీ భయపడకండి, చేతులు శుభ్రం కడుక్కోండి, ప్రభుత్వంగా మేమున్నాం, మిమ్మల్ని ఆదుకుంటామని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా సపరేటు కోవిడ్ కేంద్రాలు ఏర్పాటు చేసి ఆసుపత్రుల్లో అన్ని వసతులు కల్పించి అడిషనల్గా బెడ్లేసి మీరు వైద్యం చేయించుకొని తిరిగిపోయేటప్పుడు మీ జేబుల్లో 2,000 రూపాయల ఖర్చులకు డబ్బులు పెట్టిన ప్రభుత్వం. మీరెప్పుడైనా ఊహించారా ఇంత పెద్ద మహమ్మారి హిట్ చేస్తే ఆ విధంగా ఉంటుందని? స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కట్టిన 6 కోట్లే మనకు దిక్కు, కానీ 4 కోట్లు అదనంగా 59 నెలల కాలంలోనే కట్టడానికి శ్రీకారం చుడతారని చెప్పి మీరు ఎక్కడైనా కలగన్నారా? అరే నీ పాసుగల మీ ఇంటి దగ్గరకు వచ్చి ప్రభుత్వం పింఛన్లు ఇస్తుందని చెప్పి కనీసం కలగన్నారా? ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ తిరగకుండా, ఎవరో రాజకీయ కార్యకర్త నాయకుడు ఊర్లో ఉన్న నాయకుడు చుట్టూ తిరగకుండా వానికి రూపాయి లంచం ఇవ్వకుండా మీ ఇంటి దగ్గరికి ప్రభుత్వ పథకాలు, పింఛన్ ప్రభుత్వ పథకాలు పరిగెత్తుకుంటూ వస్తాయని చెప్పి జగన్మోహన్ రెడ్డి అనే నేను ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయకముందు మీరు ఎప్పుడైనా కలగన్నారా? మీకేమైనా అవసరమైతే ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ తిరిగే దగ్గర నుండి మీ ఇంటి చుట్టూ ప్రభుత్వం తిరిగే పరిస్థితులు వస్తాయని చెప్పి మీరు కలగన్నారా? జగన్మోహన్ రెడ్డి అనే నేను ఆ వ్యక్తి చేసిన ప్రమాణం నేను ఇప్పుడు చెప్పిన ఎన్నో మార్పులకు కారణమైంది అని చెప్పి మీరు నమ్మితేనే ఓటు వేయమని చెప్పి ఆ వ్యక్తి కూడా అడుగుతూ ఉన్నాడు. ఒకవేళ ఆ పిలుపు లేకపోతే, మీకు వైద్యం లేకపోతే, మీకు ఏమైనా రోగం వస్తే వైద్యం లేక ఇబ్బందులు పడే పరిస్థితులు ఉండేటివి. మీ పిల్లలు చదువుకునే స్కూళ్ళు ఎప్పుడు గోడలు కూలి కింద పడతాయని చెప్పి భయం ఉండేది. మీ పిల్లలు కూలి పనులకు వెళ్ళేవాళ్ళు. ఇంగ్లీష్ మీడియం కావాలి అంటే మీరు ప్రైవేట్ స్కూళ్ళకు పంపించాల్సిన పరిస్థితి వచ్చేది. ప్రభుత్వ స్కూళ్ళల్లో మీ పిల్లలకు పొద్దున తిండి పెడితే అది బాక్సులో ఉక్కిపోయి నీరు గారేది. ఇప్పుడు పౌష్టికాహారం దక్కుతూ ఉంది. మీ పిల్లలకు ట్యాబులు ఇస్తున్నారు. ఇవన్నీ మార్పు అని మీరు భావిస్తే, ఒక ప్రభుత్వం ఇంతకు మించి ఇంకేమైనా చేస్తుంది అని ఆశ పెడితే అంతకు మించి అత్యాశ మరొకటి ఉండదు అని చెప్పి మీరు భావిస్తే జగన్మోహన్ రెడ్డికి ఓటు వేయండి. ఆ వ్యక్తి కూడా అలాగే అడుగుతూ ఉన్నాడు. కాదు కూడదు, మేము మోసాలను, మాయలను, భ్రమలని నమ్ముతాము అని అంటే నిర్ణయం మీది. ఆ తర్వాత భవిష్యత్తు, మీ పిల్లల భవిష్యత్తు కూడా మీదే. మనం వేసే ఓటు భవిష్యత్తుకు భద్రం కావాలి. నిజాయితీతో కూడిన పాలన మనం ఆశించే దిశగా ఉండాలి. ఇప్పుడిప్పుడే ఇటువంటి రాజకీయ నాయకులు, ఇటువంటి ప్రభుత్వాలు కూడా ఏకంగా గుమ్మం దగ్గర ప్రభుత్వాన్ని నిలబెట్టే వాళ్ళు వస్తారని చెప్పి, అయ్యో భారతదేశం కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచే మార్పు మొదలవుతుందేమో, ఇటువంటివి ఇంకా ఎన్ని అద్భుతాలు చూస్తామో, నిజాయితీతో పాలించే పాలకులు ఉంటాయని చెప్పి అనిపిస్తూ ఉంది. లేదు, అంతకుమించి మీకు వేరే వాళ్ళ దగ్గర కనుక ఆ లక్షణాలు కనిపిస్తే అంతకుమించి ఇంకెవరైనా చేస్తారని చెప్పి నమ్మితే మీ ఇష్టం. బట్ 19లో జగన్ అనే నేను చేసిన ప్రమాణం, ఈ 59 నెలల కాలంలో చేసిన మార్పుల గురించి ప్రస్తావించాం. ఇలా మాట్లాడుకుంటూ పోతే చాలా, ఎక్కడో రాష్ట్రంలో ఉన్న సచివాలయం మీ ఇంటి దగ్గరకు వచ్చింది. మీ ఇంటి దగ్గరకు వ్యవస్థలు వచ్చాయి. ఊహించని పాలన. నచ్చితే అంట ఓటేయండి, నచ్చకపోతే మీ ఇష్టం.